థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, గొప్ప దేవానికి వందనాలు, మహిమగల దేవానికి వందనాలు, మరువని దేవానికి వందనాలు, మారని దేవానికి వందనాలు, మహిమోన్నతుడానికి వందనాలు, శాంతమూర్తిని కొందనాలు, సత్యస్వరూపిని కొందనాలు, నీతిమంతుడానికి వందనాలు, నిత్య నివాసిని కొందనాలు, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు, రోషము గల దేవానికి వందనాలు, పరిశుద్ధ ఆత్మదేవానికి కొందనాలు, సహాయకుడానికి కొందనాలు, ఎల్లెల్యోని కొందనాలు, కనికర పూర్ణుడాని కొందనాలు, కరుణ వాత్సల్యత గల దేవాని కొందనాలు, జీవాధిపతిని కొందనాలు, జీవం గల దేవాని కొందనాలు, మహిమ స్వరూపిని కొందనాలు, మహిమాన్వితుడాని కొందనాలు, రోషము గల దేవాని కొందనాలు, ఆరాధనకు యోగ్యుడాని కొందనాలు, ఆలోచన బలములకు ఆధారమాని కొందనాలు, సర్వకృపానిధిని కొందనాలు, సజీవుడాని కొందనాలు, సర్వాధికారిని కొందనాలు, మహిమోన్వితుడాని కొందనాలు, మహోన్నతుడాని కొందనాలు, ఆలోచన బలములకు ఆధారమానికి స్తోత్రమయ, కరుణా వాత్సల్యత గల దేవానికి స్తోత్రమయ, కనికర పూర్ణుడానికి స్తోత్రమయ, రాత్రంతయు కాచి కాపాడిన దేవానికి స్తోత్రమయ, నీ వలన మాకు తీరికాయు కలిగి ఉందయ్యా, నీ వలన మరో దినము చూసే కృప మాకు దొరికింది ప్రభువా. దేవాని కొందనాలు, రాజాది రాజాని కొందనాలు, మా ఇష్యును పొడిగించిన నాథాని కొందనాలు, మాకు ఆరోగ్యం ఇచ్చిన నాథాని కొందనాలు, మరో దినము చూచే కృపనిచ్చిన నాథాని కొందనాలు, మరో దినము ఈ రీతిగా నేను స్తుతించే భాగ్యం దొరికి ఇచ్చిన నాదాన్ని కొందనాలు, మాకు ఊపిరిని దయచేస్తున్న నాదాన్ని కొందనాలు, అనుదినము ఉదయం నీ కృపతో మమ్మను తృప్తిపరచుచున్న నాదాన్ని కొందనాలు, అనుదినము మాపై నూతనముగా వాత్సల్యమును పెంచుకుంటున్న నాదాన్ని కొందనాలు. తండ్రి, నీ వాత్సల్యతకై నీ కృతజ్ఞతలు, అనుదినము నీవు చూపే కృపను బట్టి నీ కృతజ్ఞతలు, అనుదినము మీరు అనుగ్రహించుచున్న ప్రతి మేలుకై నీ కృతజ్ఞతలు, ప్రతి కాపుదలకై నీ కృతజ్ఞతలు, ప్రతి భద్రతకై నీ కృతజ్ఞతలు. రోషము గల దేవా, మా తండ్రిని కృతజ్ఞతలు, మా దేవాని కృతజ్ఞతలు, మా రక్షకాని కృతజ్ఞతలు, మా సహాయమాని కృతజ్ఞతలు, మా పోషకాని కృతజ్ఞతలు, మా బలమాని కృతజ్ఞతలు, అద్వితీయ సత్యవంతుడాని కృతజ్ఞతలు, అపరంజిని పోలిన పాదములు గల దేవాని కృతజ్ఞతలు, అగ్ని జ్వాలల వంటి కన్నులు గల దేవాని కృతజ్ఞతలు, ఆరాధ్య దైవమాని కృతజ్ఞతలు, ఆశ్రయ దుర్గమ్మాని కృతజ్ఞతలు, మా ఆశ్రయపురమాని కృతజ్ఞతలు, ఉన్నవాడాని కృతజ్ఞతలు, సత్యవంతుడా సాత్వికుడాని కృతజ్ఞతలు, సర్వమెరిగిన దేవాని కృతజ్ఞతలు, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం ఇచ్చువాడాని కొందనాలు, సహస్రాధిపతిని కొందనాలు, న్యాయాధిపతిని కొందనాలు, జీవాధిపతిని కొందనాలు, జీవం గల దేవానికి స్తోత్రాలు, మహిమాన్వితుడవైన నాదాని కృతజ్ఞతలు, లోకరక్షకుడాని కృతజ్ఞతలు, రక్షణ శృంగమాని కృతజ్ఞతలు, ఉన్నవాడా మా నీతికి ఆధారమగు దేవా నీ కృతజ్ఞతలయ్యా. ఇంతవరకు కాచిన నాదాని కొందనాలు, అనుదినము మాకింతవరకు ఆయుష్నిచ్చిన నాదాని కొందనాలు, సత్యవంతుడాని కొందనాలు, సాత్వికుడాని కొందనాలు, సర్వజ్ఞానిని కొందనాలు, మితిలేని జ్ఞానము గల దేవాని కొందనాలు. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా వేకునే లేచి నేను స్తుతించి నేను మహింపరిచే లిస్టులో నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మా పట్ల చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. జీవం కలిగిన దేవుడా, నువ్వెంతైనా నమ్మదగిన వాడువు, అద్భుతములు చేసేటువంటి వాడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఇదిగా నా ప్రభా, మరి యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే మరి నువ్వు ప్రేరేపించావో ఆకర్షించే వారందరిని బట్టి వందనాలు. వారంతా నీ సన్నిధిలోకి రావడానికి కృప చూపించి బలపరచండి, నీ నామ మహిమార్థం నడిపించి ఊహకందండి ఇతరుల ప్రభా. మరి నీ ప్రియబిడ్డలందరూ నీ సన్నిధిలోనికి రావడానికి ప్రతికూల పరిస్థితులని అనుకూలపరిచి ఆదరించి పోషించి దేవ బలపరిచి నీ సన్నిధిలో ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. గొప్ప దేవ, నీకే స్తోత్రాలు. శక్తిమంతుడా, నీవు మమ్మల్ని ప్రేమించిన ఈ యొక్క నూతనమైన సంవత్సరం బట్టి నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. దేవా, నీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించండి. ప్రతి బంధకాల నుంచి, ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి
మరి మమ్మల్ని అనుకూలతలోకి నడిపించి ఆదరించి పోషించి కృప చూపించండి, విడుదలను అనుగ్రహించమని ఇంతవరకు మా జీవితాలను చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి, ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. నువ్వెంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, అద్భుతములు ఆశ్చర్యములు చేసేటువంటి వాడు, ఊహకందని కార్యములు చేసే దేవుడు. ఈరోజు మా జీవితంలో చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన మేలుకొలుపుని బట్టి నీకు వందనాలు. నువ్వు ఆకర్షిస్తుంది ఎవరిని సన్నిధికి వస్తారు దేవా. యేసుక్రీస్తు నామమున ప్రభా, మరి వందల వేలుగా నా ప్రభా నీ ప్రియబిడ్డలు నీ సన్నిధిలోకి రావడానికి కృప చూపించండి. ప్రతి బంధకాల నుంచి విడుదల చేసావు, ప్రతి వారిని సన్నిధికి వచ్చేలాను చేసావు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఉన్నాం. కృపయముడు కృపను అనుగ్రహించి దేవా, మరి నేను స్తుతించే రీతిలో మమ్మల్ని అందరినీ బలపరచండి, కృప చూపించండి దేవా. ప్రతివారు నేను స్తుతించే వారుగా ఉండటకు సహాయం చేసి మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోనమని కృప చూపించమని, ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి, ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రాలు. అద్భుతములు చేయువాడా యేసయ్యా నీకే స్తోత్రాలు. ఉదయం మారిన ప్రభా 3:30 నుంచి 5 గంటల వరకు ఈ యొక్క గంటన్నర సమయం ఖచ్చితంగా నీతో గడిపే కృప చూపించండి దేవా. అనుకూలతను ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మరి నువ్వు అనుకూలపరిచినందుకు వందనాలు, అద్భుతం చేసినందుకు నీకు వందనాలు, ఆశ్చర్యం చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకొని ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చావు, అంధకార క్రియలు లయం చేసావు, బంధకాలను తెంచివేసావు, విడుదల అద్భుతం ఆశ్చర్యం చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకొని కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు, అద్భుతము ఆశ్చర్యం చేసేటువంటి వాడు. ఊహించని కార్యాలు మా పట్ల నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. నీ సమకూర్పిస్తున్నందుకు వందనాలు. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేసినందుకు వందనాలు. ఆది అంతము నీవై నడిపించి ఈరోజు మమ్మల్ని ప్రత్యేకపరిచి కృప చూపించమని, సమస్తము సమకూర్చి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఈరోజు మా జీవితంలో గొప్ప రోజుగా నువ్వు చేసావు, నీకు వందనాలు. సమకూర్పునిచ్చావు, నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకొని కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి 3:30 అయింది కాబట్టి మీ బంధువులు, స్నేహితులు, ఇంకా ఎవరైనా మీరు పొరుగు వారు రావాల్సిన వారు ఉంటే, ఒకవేళ ఇంకా లేవలేనట్లయితే ఇది అనుకూల సమయం, వారిని ఆహ్వానించవలసిందిగా ప్రభు పేరిట నేను ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. రండి, అందరం కలిసి ప్రభు సన్నిధిలో మనం దేవుని స్తుతించేవారుగా ఉందాం, ప్రభుని మహింపరిచేవారుగా ఉందాం. థ్యాంక్ యూ జీసస్. అత్యున్నత సింహాసనపై ఆసీనుడవైన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. సింహాసనాసీనుడవై పరమండల సైన్యమంతటిని కుడి ఎడమ ప్రక్కల కలిగి ఉన్న దేవా యేసయ్యా మీకే స్తోత్రం. నీలకాంతమయమైన సింహాసనంపై నరస్వరూపిగా ఆసీనుడవైన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. హిమమంతా ధవళముగా తెల్లని ఉన్నిని పోలిన తలను తల వెంట్రుకలను గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. కెరూబుల మధ్య నివసించుచున్న ఇజ్రాయేలుల దేవుడు అయిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. అపరంజి లాంటి శిరస్సు గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని లాంటి ముఖమును గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. అగ్నిజ్వాలల లాంటి నేత్రములు గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పూరిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. విస్తార జల ప్రవాహముల ధ్వని లాంటి స్వరము గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్న దేవా యేసయ్యా మీకే స్తోత్రం. రొమ్మున బంగారు దట్టిని కట్టుకుని ఉన్న దేవా యేసయ్యా మీకే స్తోత్రం. కొలిమిలో పుటం వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమైన పాదములు గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. సమీపింపరా అని తేజస్సులో నివసించుచున్న అమరత్వం గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మహిమగల సింహాసన మధ్య ముందున్న గొర్రె పిల్ల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. నరుల కంటే అతి సుందరుడు అయిన రాజా యేసయ్యా మీకే స్తోత్రం. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మంది పురుషులలో అతి సుందరుడా యేసయ్యా మీకే స్తోత్రం.
సుందరుడును అతి మనోహరుడైన ప్రియుడ యేసయ్య మీకే స్తోత్రం. ఇర్రి వలె లేడి పిల్ల వలె ఉన్న ప్రియుడ యేసయ్య మీకే స్తోత్రం. అతికాంక్షణీయుడ అతి మధురమైన నోరు కలిగిన దేవ యేసయ్య మీకే స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవ యేసయ్య మీకే స్తోత్రాలు. బాధ చేత ఇనుపకట్ల చేత బంధింపబడిన వారిని విడిపించే దేవా యేసయ్య మీకు స్తోత్రం. భక్తిహీనులు కట్టిన త్రాలను తెంచివేయి దేవా యేసయ్య మీకు స్తోత్రం. బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. పేతురును పౌరశీలను చెరసాల నుండి విడిపించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. చావునకు విధింపబడిన వారిని విడిపించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఆపత్కాలంలో నీ ముఖమును దాచుకొనని దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఇరుకులో నాకు విశాలత కలగచేయి దేవా యేసయ్య మీకు స్తోత్రం. నలిగిన వారికి ఆపత్కాలంలో మహాదుర్గమైన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నిరీక్షణాస్పదమును ఎన్నటికీ నశించకుండా చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఆపత్కాలమందు నాకు ఆ ధైర్యమును రప్పించు. నా శత్రువుల మీదకి ఆపద్దినమును రప్పించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఆపత్కాలమందు నాకు ఆ ధైర్యం పుట్టింపని దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఆపత్కాలంలో నాకు ఉత్తరం ఇచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఆపత్కాలంలో నీ పర్ణశాలలో నన్ను దాచు దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడా యేసయ్య మీకు స్తోత్రం. ఆపద్దినంలో నాకు ఆశ్రయముగాను ఎత్తైన కోటగా ఉన్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఆపద్దినము కొరకే నాకు సర్వాంగ కవచంనిచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఆపత్కాలంలో యుద్ధము కొరకు వడగండ్ల నిధులను సిద్ధపరిచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. బాధపడు వారి బాధను అసహించుకొనక వారిని తృణీకరించని దేవా యేసయ్య మీకు స్తోత్రం. బాధపడు వారికి నీ ముఖమును దాచని దేవా యేసయ్య మీకు స్తోత్రం. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఎండినను ఉదయమున సంతోషం నిచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా అంగలార్పును నాట్యముగా మార్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేయి దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా దాగుచోటు నీవై శ్రమలో నుండి రక్షించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. శ్రమల పాలై దీనులైన వారిని తలంచుకొను దేవా యేసయ్య మీకు స్తోత్రం. నన్ను ఎన్నడూను కదలనీయని దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీ సేవకునికి విముఖుడవై ఉండక ఇబ్బందిలోను నాకు త్వరగా ఉత్తరం ఇచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. దీనులను నిరాధారులను విడిపించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నలిగిన వారిని అవమానముతో వెనకకు మరలనీయని దేవా యేసయ్య మీకు స్తోత్రం. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేయి దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయి కృపనిచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీ ప్రజలతో నీ భక్తులతో శుభవచనము సెలవిచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనబరచు దేవా యేసయ్య మీకు స్తోత్రం. ప్రతి ఉదయం నీ కృపావార్తను వినిపింపజేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నాకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. శ్రమలో నాకు తోడయుండి నన్ను విడిపించి నన్ను గొప్ప చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలగచేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కష్టదినమును నాకు విముఖుడవై ఉండని దేవా యేసయ్య మీకు స్తోత్రం. నాకు కలిగిన శ్రమను చూచి నన్ను కరుణించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను కోరిన రేవునకు నన్ను నడిపించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తి వృద్ధి చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నన్ను మరచిపోక నన్ను ఆశీర్వదించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను తప్పించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. శ్రమను నాకు ఆశీర్వాదంగా మలుచు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను నన్ను బ్రతికించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. గుండె చెదిరిన వారిని బాగు చేయి దేవా యేసయ్య మీకు స్తోత్రం. బీదలకు శరణ్యముగా ఉండు దేవా యేసయ్య మీకు స్తోత్రం. గాలివాన తగలకుండా దరిద్రులకు ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగా ఉండు దేవా
యేసయ్యా మీకు స్తోత్రం. మహా ఎండకు కాలిన అరణ్యంలో నన్ను స్నేహించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. శ్రమలలో నన్ను ఆకర్షించి నాతో ప్రేమగా మాట్లాడు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మనస్ఫూర్తిగా నన్ను స్నేహించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీవు మహోన్నతుడవైనను దీనులను లక్ష్యపెట్టు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. జలములలో బడి దాటునప్పుడు నాకు తోడయుండు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నా మీద పొర్లి పారకుండా చేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను అగ్ని లాంటి శ్రమల మధ్యను నడుచున్నప్పుడు నన్ను కాలిపోకుండా చేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ అరచేతుల మీదనే నన్ను చెక్కుకున్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా దుఃఖ దినములను సమాప్తము చేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా యావత్ బాధలో బాధనందు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నది వలె సమాధానం నా యొద్దకు పారచేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఇశ్రాయేలులకు కష్టకాలంలో ఆశ్రయుడా, రక్షకుడా, యేసయ్యా మీకు స్తోత్రం. 6 బాధలలో నుండి నన్ను విడిపించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. 7 బాధలు కలిగినను నాకు ఏ కీడు తగలకుండా చేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నోటి మాటల చేత కలుగు నొప్పి నాకు తగలకుండా నన్ను చాటు చేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నిశ్చయముగా నా దుర్దశను మర్చిపోనట్లుగా చేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాకు అభయమును దయచేసి నాకు ఆధారమైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. శ్రమ దినమందు నాకు ఆశ్రయ దుర్గమా, యేసయ్యా మీకు స్తోత్రం. కోపించుచునే వాత్సల్యమును చూపు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను బాధ నుండి తప్పించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. శోధనలు తప్పించుకున్న మార్గమును కలగచేయు నమ్మదగిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా శక్తికి మించి నన్ను శ్రమపడనీయని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అరణ్యంలోను సముద్రంలోను త్రోవ కలగచేయు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా శ్రమలలో కనికరము చూపి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా శ్రమలలో నన్ను ఆదరించి ఇతరుల ఆదరణ కొరకే నా అనుభవమును వాడుకొను దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను శ్రమలలో ఇరికించక నన్ను విడిపించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అపాయంలో నాకు ఉపాయమును చూపు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. తరమబడుచున్నప్పుడు నాకు దిక్కైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. పడద్రోయబడి నన్ను నశించిపోకుండా పైకి లేవనెత్తు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. క్షణమాత్రమును నా చులకని శ్రమను అంతకంతకు నిత్యమైన మహిమకు కారణముగా చేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాకెదురయ్యే శ్రమలను, సవాళ్ళను, ఇబ్బందులను సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకి వాడుకొను దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఐగుప్తీయులు ఇశ్రాయేలులను శ్రమ పెట్టినా కొలది వారు బలిష్ఠులై మిగుల విస్తరించి ప్రబలమవునట్లు దీవించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా శ్రమలను ఉపయోగించుకొని నన్ను పూర్ణునిగా చేసి స్థిరపరిచి బలపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నానా విధములైన శోధనలో కూడా చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషంనిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నలిగిన హృదయం గల వారిని దుఃఖపెట్టకుండా దృఢపరచు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దుఃఖాక్రాంతులను అందరినీ ఓదార్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలంనిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం నిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. హృదయపూర్వకంగా నరులకు విచారమైనను బాధనైనను కలగజేయని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ కృపా సమృద్ధిని బట్టి నా ఎడల జాలిపడు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అవమానం నాకు ప్రతిగా రెట్టింపు ఘనత నాకు ఇచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అన్యజనులలో నన్ను అవమానాస్పదముగా చెయ్యని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఎన్నటెన్నటికీ నన్ను సిగ్గుపడనీయని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను అవమానం పొందిన ప్రతి చోట జనులందరి దృష్టికి నాకు ఖ్యాతిని, మంచి పేరును కలగచేయు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. భూమి మీద నున్న సకల జనముల కంటే నన్ను ఎక్కువగా హెచ్చించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను తలగా ఉంచు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా నామమును గొప్ప చేయు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. గౌరవ మహిమ ప్రభావములతో నాకు కిరీటమును ధరింపజేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ నామమును బట్టి నా కొమ్మును హెచ్చించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. గురుపోతు కొమ్ము వలె నా పేరును గొప్ప చేయు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ నామం ఎరిగిన నన్ను ఘనపరచు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ కుడి చేతిలో దీర్ఘాయును, ఎడమ చేతిలో
ఘనతలను కలిగి ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అబ్రహామును గొప్ప చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఇస్సాకును మిక్కిలి గొప్పవాడగునట్లు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యోసేపును హెచ్చించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యెహోషువను ఇశ్రాయేలీయులందరి ఎదుట గొప్ప చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దావీదును హెచ్చించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సొలొమోనును హెచ్చించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యోబును హెచ్చించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దానియేలును హెచ్చించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. షద్రక్ మేషక్ అబేద్నెగోలను హెచ్చించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పామరులైన పేతురు యోహానులను హెచ్చించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అపోస్తలులైన పౌలును గణపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అవమానపరచబడిన పౌలును శీలను గణపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మొర్దెకైని గణపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా దినములను క్షేమముగాను సుఖముగాను నా సంవత్సరములను సుఖముగాను గడుపునట్లు కృపనిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా క్షేమాధారమైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేములు నా వెంట వచ్చినట్లు చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ సేవకుని క్షేమమును చూచి ఆనందించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దీనులను బహుక్షేమము కలిగి సుఖించినట్లు దీవించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా జీవితకాలం అంతా నా కుటుంబమునకు క్షేమము కలుగుటని చూచున్నట్లు చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ యందు నమ్మకయించు వారిని సురక్షితముగా ఉంచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రాణమునకు క్షేమమును విస్తరింపచేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా ఆత్మీయక్షేమ అభివృద్ధి కొరకు భాషల వరం నిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు మేలగునట్లు నన్ను వర్ధిల్లచేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు మేలు చేయట యందు ఆనందించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మేలు చేయట మానకుండానట్లు నాతో నిత్య నిబంధన చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా గురించి నీవు చెప్పిన మేలంతటిని నా మీదికి రప్పింపజేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. రాబో మేలుల విషయమై గొప్ప ప్రధాన యాజకుడా యేసయ్యా మీకు స్తోత్రం. మునుపటి కంటే అత్యధికమైన మేలు నా చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మేలు కొరకు నీ సేవకునికి పూటబడు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పక్షిరాజు యవనం వలె నా యవనం నూతనమగునట్లు మేలుతో నా నోటిని నింపుచూ ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నిన్ను ప్రేమించే నా కొరకు మేలు కలుగునట్లుగా సమస్తం సమకూర్చి జరిగించుచు ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. శత్రు ఒకడును లేకుండా నలుదిశల నెమ్మదిని దయచేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను ఆశ్రయించినప్పుడు నీ ప్రజల చుట్టూ నెమ్మదిని ఇచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యుద్ధము లేకుండా నీ ప్రజలకు నెమ్మదిని కలగజేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యెహోషాపాతు యొక్క రాజ్యం నిమ్మలముగా ఉండునట్లు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా తట్టుమరులు నాకు నెమ్మదిని కలగజేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ ద్వారా నా ప్రాణమునకు నెమ్మదినిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మదిని ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మికటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుట కారణముగా చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. గొర్రెల గొప్ప కాపరి యేసయ్యా మీకు స్తోత్రం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి యేసయ్యా మీకు స్తోత్రం. చీకటి గల మబ్బు దినమందు చెదిరిపోయిన గొర్రెలను సమకూర్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మంచి మేతగల బలమైన మేతగల స్థలమందు గొర్రెలను మేపు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ గొర్రెలను మేపి పరుండబెట్టు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. తప్పిపోయిన గొర్రెలను వెదుకు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. తోలివేసిన గొర్రెలను మరలా తోలుకొని వచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. గాయపడిన గొర్రెలకు కట్టు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దుర్బలముగా ఉన్న గొర్రెలను బలపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ సొంత గొర్రెలను నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రాకారములు పడగొట్టుచు మాకు ముందుగా వెళ్ళి నాయకుడవైన మా రాజా యేసయ్యా మీకు స్తోత్రం. జ్ఞానముతోను వివేకముతోను నన్ను నడిపించినట్లు నీకు ఇష్టమైన కాపరులను నాపై నియమించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దహించు అగ్ని వలె నాకు ముందుగా వెళ్ళు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళముగా చేయిచు ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం.
నీతిమంతుల త్రోవను సరళము చేయుచు ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఆకాశ వైశాల్యం అంతటి క్రిందునన్నదంతయు నాదే అనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఎవడును మూయలేకుండా తీయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఎవడును తీయలేనట్లుగా మూసివేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీవు నిజముగా నా పక్షమున నుండి నా పనులన్నింటినీ సఫలపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను చేయి ప్రయత్నములన్నింటిలో నాకు దీవెన కలుగునట్లు ఆజ్ఞాపించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను చేయి ఉపవాస దినములను సంతోషమును పుట్టించు మనోహరములైన పండుగగా మార్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా నోటిని వాడిగల ఖడ్గముగా చేసి ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను ముద్ర యుంగరముగా చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఇది మొదలుకొని నన్ను మితి లేకుండా ఆశీర్వదించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను నిన్నిక బాధ పెట్టను అనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అగ్నికి మైనం కరిగిపోయినట్లు పర్వతంలో నీ సన్నిధి చేత కరిగించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను పోగొట్టుకున్న సమస్తము నాకు మరలా ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ ఉపకారముల చేత నన్ను తృప్తిపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు వింత కార్యములను చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. చెట్టునకు మంచు ఉన్నట్టు నాకు ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. తామర పుష్పం పెరుగునట్లు నన్ను అభివృద్ధి పరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లెబానోను పర్వతము దాని వేలు తనున్నట్లు నేను వేలు తన్నే కృపనిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము నాకు కలగచేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లెబానోను ద్రాక్షరసం యొక్క సువాసన వలె నేను పరిమళించున్నట్లు చేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సమస్త కార్యములందు న్యాయస్తుడా యేసయ్యా మీకు స్తోత్రం. న్యాయము చేట నాకు ఇష్టము అనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ముందుగా జరగబో సంగతులను బయలుపరచు మహాదేవా యేసయ్యా మీకు స్తోత్రం. రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మరుగు మాటలను మర్మములను బయలుపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దీనులను సాత్వికులను భూమిని స్వతంత్రించుకున్నట్లు హెచ్చించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. బలము చేత భూమిని జ్ఞానము చేత ప్రపంచములను ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా పక్షముగా బావుగా వాదించిన వ్యాజ్యమును కడముట్టించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను భయపడు మనుషుల చేతికి నన్ను అప్పగించని దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూచుచూ ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సత్య సమాధానములను సమృద్ధిగా నాకు బయలుపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. భూజనులందరి ఎదుట నీకు ఇష్టమైన పేరుగా నీకు స్తోత్ర కారణముగా నన్ను చేయిచూ ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ రాజ్యంలో నన్ను నాటిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పరాక్రమం గల సూర్యుని వలె నాకు తోడై ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. కుమ్మరి మంటికి చేసినట్లు నా జీవితమును మలచగల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచని దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పెళ్లగించుటకు విరగొట్టుటకు నశింపచేయుటకు పడద్రోయుటకు కట్టుటకు నాటుటకు నీ మాటలు నా నోట ఉంచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. గర్భములో నన్ను రూపింపక మునిపే నన్ను ఎరిగిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను పిండముగా ఉన్నప్పుడే నన్ను చూచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. గర్భము నుండి బయలుపడక మునిపే నన్ను ప్రతిష్ఠించి నన్ను ప్రవక్తగా నియమించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను గూర్చిన నీ చిత్తం అంతటిని నీ గ్రంథంలో వ్రాయించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లెక్కకు ఇసుక కంటే ఎక్కువైన ఉన్నతమైన ఉద్దేశముల నా ఎడల కలిగి ఉన్న మహోన్నతుడా యేసయ్యా మీకు స్తోత్రం. నేను కూర్చుండుటను లేచుటను ఎరిగిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా నడకను మరియు నా పడకను పరిశీలనగా చూచుచూ ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మాట నా నాలుకకు రాకమునుపై పూర్తిగా ఎరిగి ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. వెనుకను ముందును నన్ను ఆవరించి నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నీ విధేయతను బట్టి నాకు అనుగ్రహించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను నాకు అనుగ్రహించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. జీవమునకు భక్తికి కావలసిన వాటన్నింటిని నాకు దయచేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా నోట నీ మాటలను ఉంచి నీ చేతి నీడలో నన్ను కప్పి ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సొమ్మసిలిన వారికి బలమిచ్చి శక్తిహీనులకు బలాభి
అభివృద్ధిని కలుగచేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా రాకపోకలేందు ఈ అపాయం రాకుండా నన్ను కాపాడు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఇంతవరకు మమ్మల్ని కాచిన దేవాని కృతజ్ఞతలయ. ఆరాధనకు యోగ్యుడాని కొందనాలు, ఆత్మస్వరూపిని కొందనాలు, మా నీతికి ఆధారమగు దేవాని కొందనాలు, నిత్య నివాసిని కొందనాలు, సర్వకృపానిధి నీ కొందనాలు, యెహోవా షాలోం నీ కొందనాలు, యెహోవా షాబోత్ నీ కొందనాలు, మహిమా స్వరూపిని కొందనాలు, మహిమ ఘనతకు అర్హుడాని కొందనాలు, ఆలోచన బలములకు ఆధారమాని కొందనాలు, సజీవుడాని కొందనాలు, సత్యవంతుడాని కొందనాలు, ప్రేమమయుడాని కొందనాలు, కరుణామూర్తిని కొందనాలు, కనికర సంపన్నుడాని కొందనాలు, రోషము గల దేవాని కొందనాలు, ఆలోచన బలములకు ఆధారమైన నాదాని కృతజ్ఞతలయ. కరుణ వాత్సల్యత గల దేవాని కృతజ్ఞతలు, కృపామయడాని కృతజ్ఞతలు. ఇంతవరకు నడిపిన నాదానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ముందున్న సమయం అంతా మీ ఆత్మతో నడిపించమని యేసునామంలో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తం వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవుల వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యముండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుటి నుండి వెళ్ళిపోము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. తమ ప్రవర్తనను కనిపెట్టి వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలివారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలువాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగను, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని ఎదుట సరి అనేదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వేసిన మగును. భక్తిని విడిచిన వారి మార్గములు వానికే వెక్కిస్తమగును, మంచివాని స్వభావము వానికే సంతోషం ఇచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానం గలవాడు భయపడి కీడి నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవేగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాచ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతును ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపాసత్యమును నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జీవపు ఊట, అది మరణపాశంలో నుండి విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, జన క్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, ముమ్ముగోపి మూఢత్వను బహుమానంగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను గనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగన వాని హృదయమందు జ్ఞానము సుఖనివాసం చేయును, బుద్ధిహీనుల అంతరంగంలో ఉన్నది బయలుపడును. నీతి జనులు ఘనతగిటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బుద్ధి గల సేవకుడు రాజులకు ఇష్టడు, అవమానకరముగా నడుచు వాని మీద రాజు కోపించును. ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి
ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. మరి ఇంకా చాలామంది రావాల్సిన వారు ఉన్నారు, మీ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారంతా కూడా. మరి మళ్ళా కనెక్ట్ అయిపోదాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దయచేసి ఆహ్వానించండి, నిద్రపోయిన వారిని లేపండి. మరి వారంతా కూడా దేవుని సందులో ఉండటానికి మీరు సహాయపడండి. చక్కటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. సో వచ్చిన ప్రతి వారు కూడా థంబ్ సింబల్ దగ్గర లైక్ చేయటం మర్చిపోవద్దు. థంబ్ సింబల్ దగ్గర లైక్ చేయండి. మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటుంటామో ఆటోమేటిక్గా మన జీవితంలో, మన పిల్లల జీవితాల్లో ప్రతి సమస్యలు, బంధకాలు ఇవన్నిటి నుంచి కూడా దేవుడు ఆటోమేటిక్గా మనం విడిపించి గొప్ప చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఇంక మీ సమస్య, నాకు ఈ బాధ ఉంది, నా పిల్లలకి బాధ ఉంది, నా బంధువులకి బాధ ఉంది, ఇదేమి మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయవలసిన అవసరం లేదు. మనం స్తుతి చేస్తుండగా స్థితులు మారిపోతుంటుండే, పరిస్థితులు మారిపోతుంటుండే, మన బిడ్డల జీవితాలు మారిపోతుంటుంటాయి. వారికి రావాల్సిన ఉద్యోగాలు, పొందుకోవాల్సినది ఏదైనా సరే ఆటోమేటిక్గా దాని అంతా అది జరుగుతుంది. ఎప్పుడైతే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా. చాలా సంతోషించదగ్గ విషయంలోనికి మనం వచ్చాం. మరి దేవుడు మనలందరినీ ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ మన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లును గాక. ఇంకా 3 నిమిషాలు ఉంది, 4వ టక్ కాబట్టి 3 నిమిషాలు మనం స్తుతిందాం. కనీసం ఈ చివరి సమయంలో దేవుడికి స్తుతి సింహాసనం వేసే పనిలో మీ బంధువులు, స్నేహితుల్ని ఇన్వాల్వ్ కామని చెప్పి చక్కగా ఆహ్వానం తెలియజేయవలసిందిగా ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను. ఈ చక్కటి అవకాశాన్ని అయినా సరే మరి వారు సద్వినియోగం చేసుకోవడానికి వారికి అవకాశాన్ని ఇచ్చి వారిని ప్రోత్సహించండి. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, అద్భుతములు చేయి దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అభిషక్తుడు వగు ప్రభువా, యేసయ్యా మీకే స్తోత్రం. అన్ని నామముల కన్నా పై నామం గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అబద్ధమాడనేరని దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అమోరీల రాజైన సీహోనును హతము చేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అక్షయుడు గనుక అదృశ్యుడును అద్వితీయ దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అమరత్వం కలిగిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని సెలవిచ్చిన వాడా, యేసయ్యా మీకే స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అవునను వాడవు గనుక ప్రభువా, యేసయ్యా మీకే స్తోత్రం. అందరికీ నీవు ఉపకారవి గనుక యేసయ్యా మీకే స్తోత్రం. అతికాంక్షణీయుడవు గనుక యేసయ్యా మీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగయు అయిన ప్రభువా, యేసయ్యా మీకే స్తోత్రం. అబద్ధమాడుటకు నీవు నరుడువు కావు గనుక యేసయ్యా మీకే స్తోత్రం. అధిక శక్తి గలవాడవు, అధికారం గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అధిక స్తోత్రము నొందదగిన వాడా, యేసయ్యా మీకే స్తోత్రం. అధిక విశ్రాంతినిచ్చివాడవు గనుక యేసయ్యా మీకే స్తోత్రం. అధిక బల సంపన్నుడవు గనుక యేసయ్యా మీకే స్తోత్రం. అందరిని ఎరిగిన వాడవు గనుక యేసయ్యా మీకే స్తోత్రం. అగ్ని జ్వాల లాంటి కన్నులు కలిగిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అపరంజిని పోలిన పాదములు కలిగిన యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు నా ప్రభువా, యేసయ్యా మీకే స్తోత్రం. అరుణోదయ దర్శనమును అనుగ్రహించిన వాడా, యేసయ్యా మీకే స్తోత్రం. అనుదినము మా భారము ధరించేవాడవు గనుక యేసయ్యా మీకే స్తోత్రం. అనాథులుగా విడవనని అన్నావు గనుక యేసయ్యా మీకే స్తోత్రం. అబ్బా తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. అద్వితీయ సత్యదేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అన్యాయమును బట్టి ప్రతిదినము కోపపడు దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అద్వితీయ రాజా, యేసయ్యా మీకే స్తోత్రం. అన్యజనులందరినీ స్వాచ్యముగా చేసుకుని వాడా, యేసయ్యా మీకే స్తోత్రం. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయశక్తి గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అంధకార స్థలములలోని నిధులను మాకిచ్చేదనని వాగ్దానం చేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అగోచరుడా, యేసయ్యా మీకే స్తోత్రం. అత్యంత కృపగలవాడా, యేసయ్యా మీకే స్తోత్రం. అనాది కాలము నుండి మా విమోచకుడుకు నీవే, యేసయ్యా మీకే స్తోత్రం. అంతఃపురములో నుండి బయలుదేరు దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అభయమిచ్చువాడా, యేసయ్యా మీకే స్తోత్రం. అత్యధిక విజయమిచ్చువాడా, యేసయ్యా మీకే స్తోత్రం. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. ఈ యొక్క ఉదయకాల సమయంలో లేచి మరి నీకు స్తుతి సింహాసనం వేసే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించావు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉండగా మరి నువ్వు కృప చూపించమని యేసునామములో ప్రార్థించి నమ్మి పొందుకుని మా స్తుతులన్నీ మీకు సమర్పించి ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు ఉన్న ప్రార్థన చేద్దాం. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి, నిన్ను మేము స్పష్టంగా తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినందుకు వందనాలు. మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో మీ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటువంటిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటువంటిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విషయంలో మా స్థానం ఎటువంటిదో మేము గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగించుమని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి నీ సన్నిధిలో మా ప్రార్థనను యేసు నామములో అంగీకరించమని చెప్పి అడుగుచున్నాం. మేము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లు, యేసుక్రీస్తు మా హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు, మీ సంపూర్ణత యందు మేము కూడా సంపూర్ణ వ్యక్తులు అగునట్లు, ప్రేమ యందు మేము వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు, జ్ఞానం నుంచి యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నట్లు మీ మహిమైశ్వరులను మాకు దయచేయమని యేసు నామములో విశ్వాసంతో ప్రార్థించిన మీ పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, యేసు నామములో మా జీవితంలో నీ చిత్తమును సంపూర్ణంగా గ్రహించినట్లు మాకు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును అనుగ్రహించుము. మేము ప్రతి సత్కార్యములోను సఫలమగునట్లు దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందుచు మేము ప్రతి సత్కార్యంలోనూ సఫలమగుతూ అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు, నీ వాక్యమునకు తగినట్లుగా నడుచుకున్నట్లు, ఆనందంతో కూడిన సంపూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరిచినట్లు, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడినట్లు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మేము కూడా పాలు పొందుటకు మమ్మల్ని పాత్రగా చేసిన తండ్రికి మేము విస్తారంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు మీ కృపను బట్టి దయచేయమని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 118వ కీర్తన 24వ వచనం ప్రకారం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము. 118వ కీర్తన 24వ వచనం. సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? జీవితంలో ఎదురైన ప్రతి ప్రతికూల పరిస్థితిని బట్టి చింతిస్తూ ఉన్నారా? ఏది ఏమైనా కానీ దేవుడు సమస్తము సమకూర్చి మేలు చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మరి దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన యేసుక్రీస్తు ప్రభువు వారికే చెల్లునుగాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మరి మన జీవితంలో చేసేటువంటి ప్రతి అద్భుతాన్ని బట్టి సమస్తము మనం దేవునికి మహిమార్థంగా జీవించాలి. ఈ సమయంలో మరి మనం ప్రార్థన చేద్దాం. ఒప్పుకోలు ప్రార్థన మనం చేద్దాం. మా యేసయ్య, మా ఆయుస్సును పొడిగించావు, ఈరోజు మాకు ఒక బహుమానంగా ఇచ్చావు కాబట్టి యేసయ్య నీకే స్తోత్రం. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు. ఆమేన్. ఈరోజు మనలో దేవుని ప్రేమ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని కనికరం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని వాత్సల్యం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని దయ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని కృప విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని కటాక్షం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని మంచితనం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని సన్నిధి విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని శక్తి విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని మేలులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని కార్యములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని వింతలు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని అద్భుతములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని సూచక్రియలు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని మహత్కార్యములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని నడిపింపు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనలో దేవుని ఆదరణ విస్తరించును. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన ఎడల దేవుని సహాయం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన అభిషేకం విస్తరించును. ఈరోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మా భక్తి పరిశుద్ధత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఆరోగ్యం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఐశ్వర్యం, ఆస్తులు విస్తరించును. ఆమేన్.
ఈరోజు మన బలం విస్తరించిన ఆమెన్. ఈరోజు మన నెమ్మది విస్తరించిన ఆమెన్. ఈరోజు మన సమాధానం విస్తరించిన ఆమెన్. ఈరోజు మన భద్రత విస్తరించిన ఆమెన్. ఈరోజు మన విశ్వాసం విస్తరించిన ఆమెన్. ఈరోజు మన నిరీక్షణ విస్తరించిన ఆమెన్. ఈరోజు దేవుని పైన మనుషుల పైన మన ప్రేమ విస్తరించిన ఆమెన్. ఈరోజు మన ఘనత విస్తరించిన ఆమెన్. ఈరోజు మన గొప్పతనం విస్తరించిన ఆమెన్. ఈరోజు మన పలుకుబడి విస్తరించిన ఆమెన్. ఈరోజు మన సంతోషం విస్తరించిన ఆమెన్. ఈరోజు ఆత్మలు గెలిచేటువంటి మన సేవా పరిచర్య విస్తరించిన ఆమెన్. ఈరోజు మన ధైర్యం విస్తరించిన ఆమెన్. ఈరోజు మనం శోధనలోనికి నడిపించబడము ఆమెన్. ఈరోజు మనం శోధించబడము ఆమెన్. ఈరోజు మనం దిగులు పడము ఆమెన్. ఈరోజు మనం కృంగిపోము ఆమెన్. ఈరోజు మనం భయపడము కలవరపడము ఆమెన్. ఈరోజు మనం నిరాశపడము ఆమెన్. ఈరోజు మనం సనగము ఆమెన్. ఈరోజు మనం నిరుత్సాహపడము ఆమెన్. ఈరోజు మనం పాపము చేయము, పాపపు ఆలోచనలు కూడా అవకాశం ఇవ్వము ఆమెన్. ఈరోజు మనం సాతాను ఆకర్షణకు లొంగము. ఈరోజు మనం మోసపోము. ఈరోజు మనం బంధించబడం. ఈరోజు మనం ఇరికించబడం. ఈరోజు మనం అవమానపరచబడం. ఈరోజు మనం సమయాన్ని వృధా చేయము. ఈరోజు మనకు ప్రమాదములు జరగవు. ఈరోజు మనకి వ్యాధులు రావు. ఈరోజు మనం ఒక్క రూపాయి కూడా నష్టపోము. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగును. ఈరోజు మన జీవితంలో సాతానుగాడి చిత్తము జరగనే జరగదు. ఈరోజు కొరకైన సైతానుగాడి యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలను కుట్లను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో సర్వనాశనం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 1:12 ప్రకారం మనమంతా కూడా యేసయ్య బిడ్డలం కాబట్టి అత్యంత శక్తివంతమైన యేసునామమును ఉపయోగించి అధికారం కలిగి ఉన్నాం. మనం అధికారం కలిగిన వ్యక్తులం కాబట్టి యేసునామములో మన మనసు మనకు లోబడును. యేసునామములో మన శరీరం మనకు లోబడును. యేసునామములో దయ్యములు మనకు లోబడును. యేసునామములో వర్షములు మనకు లోబడును. యేసునామములో తుఫాన్లు మనకు లోబడును. యేసునామములో నదులు సముద్రాలు మనకు లోబడును. యేసునామములో మనుషులు మనకు లోబడుదురు. యేసునామములో ప్రకృతి మనకు లోబడును. యేసునామములో గాలి మనకు లోబడును. యేసునామములో ఎండ తీవ్రత మనకు లోబడును. యేసు నామములో వ్యాధులు మనకు లోబడును. యేసు నామములో ధనము మనకు లోబడును. ఈ విశ్వంలో యేసు నామమునకు లొంగని వంగని దయ్యము గాని మనిషి గాని సమస్య గాని పరిస్థితి గాని లేనే లేదు. ఆమేన్. సాతానుగాడి బలమంతర పైన మనకు అధికారం కలదు. ఆమేన్. సమస్తమును మన దేవుడు మన పాదాల క్రింద ఉంచాడు. ఆమేన్. ఈ భూమి పైన కానీ మన జీవితంలో కానీ మనం ఏమి జరగాలనుకుంటే అవి జరుగును. ఏవి జరగకూడదని అనుకుంటే అవి జరగవు. ఆమేన్. ఎందుకంటే ఈ భూమి పైన మనకు అధికారం ఇవ్వబడింది. సైతానుగాడి ఆటలకి సాగవు. మనకు అధికారి వాళ్ళే ఆలోచిస్తాం, ఒక అధికారి వాళ్ళే మాట్లాడతాం, ఒక అధికారి వాళ్ళే ప్రవర్తిస్తాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 లేవీకాండ 25:10 ప్రకారం మన జీవితంలో మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల వచ్చు, మనం చేసిన పాపం వల్ల వచ్చు, మన యొక్క అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల, మన శత్రువుగాడైన సైతానుగాడి వల్ల, మరి మోసపూరితమైన మనుషుల వల్ల మనం పోగొట్టుకున్న సమాధానాన్ని ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని సన్నిధిని ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని నడిపింపుని ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్న దేవుని అభిషేకం ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్న దేవుని పరిశుద్ధతను ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి మరి ధైర్యమును ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని ఏడంతలుగా పొందుకుంటాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆస్తులను ఏడంతలుగా పొందుకుంటాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న బంగారమును ఏడంతలుగా పొందుకుంటా ఉన్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న గౌరవాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న మనుషులను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఖ్యాతిని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. 1 కొరింథీ 2:16 ప్రకారం క్రీస్తు మనసు, మనం అభిషేకించబడిన క్రీస్తు మనసును కలిగి ఉన్నాం. దీన మనసు కలిగి ఉన్నాం. జాలి గల మనసు కలిగి ఉన్నాం. సంతోషం గల మనసు కలిగి ఉన్నాం. ఆరోగ్యమైన మనసు కలిగి ఉన్నాం. నూతన పరచబడిన మనసు కలిగి ఉన్నాం. రూపాంతరం చెందిన మనసు కలిగి ఉన్నాం. విశ్వాసంతో నిండిన మనసు కలిగి ఉన్నాం. వెలిగించబడిన మనసు కలిగి ఉన్నాం. ప్రేమించే మనసు కలిగి ఉన్నాం. ఏకీభవించే మనసు కలిగి ఉన్నాం. వాక్యానికి సులువుగా లోబడే మనసు కలిగి ఉన్నాం. పరిశుద్ధమైన స్వచ్ఛమైన మనసు కలిగి ఉన్నాం. బంధకాలు
దయ్యం లేని మనసు కలిగినాం, సత్యముతో నిండిన మనసు కలిగినాం, యేసయ్యను దీవారాత్రం ధ్యానించే మనసు కలిగినాం, వాక్యమును దీవారాత్రం ధ్యానించే మనసు కలిగినాం, క్షమించే కనికరం గల మనసు కలిగినాం, జ్ఞానము తెలివి వివేచనతో నిండిన మనసు కలిగినాం, ధైర్యంతో నింపబడిన మనసు కలిగినాం, ఇంద్రియం గల మనసు కలిగినాం, భయం అంటే తెలియని మనసు కలిగినాం, బలమైన మనసు, స్థిరమైన మనసు, ఏకాగ్రతతో నింపబడిన మనసు, విమోచించబడిన మనసు కలిగి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం విశ్వాసులం కాబట్టి రాజ్యములను జయించగలుగుతాం, నీతి కార్యములు జరిగించగలుగుతాం, వాగ్దానములను స్వతంత్రించుకొనగలుగుతాం, సింహముల నోళ్లు ముయించగలుగుతాం, అగ్ని బలమును చల్లార్చగలుగుతాం, ఖడ్గదారను తప్పించుకొనగలుగుతాం, బలపరచబడగలుగుతాం, యుద్ధంలో పరాక్రమం కలిగి ఉండగలుగుతాం, అన్యుల శైలను పారద్రోయగలుగుతాం. మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్. మనం బ్రతుకు దినములన్నిటిను సైతానుగాడు గాని మన దూతలు గాని ఏ మనుషుడును మన ఎదుట నిలవలేరు. ఆమేన్. ఇలా అనగా మన యేసయ్య మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. మనం అనేక వేల మందిని యేసుక్రీస్తు ప్రభువారి కొరకు సంపాదించగలుగుతూ ఉన్నాం. ఆమేన్. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను ఆయన చెప్పినట్లుగా 1000 రెట్లు ఎక్కువ చేసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి వారందరినీ కూడా భూమి మీద ఉండి ఇసుకరేణుల వల్ల విస్తరించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘములో, సమాజంలో విస్తరింపజేసి, ఫలింపజేసి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఉన్నతమైన స్థితిలో ఉంచినాడు. ఆమేన్. నమ్మిన వారు ఆమెన్ చెప్పి స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. మనకు విరోధంగా రూపించబడిన ఏ సాతానుగాడి యొక్క ఆలోచన అయినా, ప్రయత్నమైన, వ్యాధైన, బాధ అయినా, నొప్పి అయినా, సమస్య అయినా, మనిషిని ఆలోచన అయినా, మరి అది ప్రయత్నమైన వర్ధిల్లదు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ఆమ్ బిలీవింగ్, ఐ ఆమ్ రిసీవింగ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మనం దేవుని నీతిని పొందుకున్నాం కాబట్టి మనం ఈ లోకంలో ఎవ్వరు కూడా మరి మనల్ని అపరాధిగా తీర్చలేరు. ఇది మన స్వాస్థ్యం. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, అపకారాన్ని తలపెడుతూ, తృణీకరిస్తూ ఉన్నడల వారిని యేసుక్రీస్తు నామములో క్షమించి దీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క నన్ను, నా కుటుంబాన్ని, ఇదిగో ఇక్కడ ఆన్లైన్లో ఉన్నవారు, వారి బంధువులు, వారి స్నేహితులు, వారి కుటుంబాలు అన్నిటినీ కూడా నా ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రభా నీ యొక్క అధికారం క్రిందకి మేము తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రతి విధమైన అపవాదిగాడు తెచ్చేటువంటి ఒత్తిడిని, మోసమును, ఆలోచనను, దర్శనములను, కలలను, పరిస్థితులను, శోధనలను, వ్యాధులను, నష్టములను, అవమానములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వ్యతిరేకిస్తూ ఉన్నాం, గద్దిస్తూ ఉన్నాం. ఆమేన్. నేను ఒక్క రూపాయి కూడా నష్టపోను. ఈరోజు నేను ఒక్క రూపాయి కూడా నష్టపోను. ఏ విధమైన హాస్పిటల్కి నేను నా యొక్క డబ్బులు నేను కట్టను. ఏ విధమైనటువంటి వేస్ట్ ఖర్చులు నేను చేయను. ఈరోజు ప్రతిదీ కూడా నాకు అనుకూలంగా మార్చబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నువ్వు సిలువపై బలియాగం చేసావు. దాని ద్వారా మరి శాపం అంతటి నుంచి నన్ను విడిపించేసి అబ్రహాము ఆశీర్వాదములైనటువంటి ఐశ్వర్యము, హెచ్చింపు, ఆరోగ్యము, ఫలము, దేవుని కటాక్షము, దేవుని స్నేహములలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. మేము విశ్వాసంతో మా పైన, మా కుటుంబం పైన, మా ఉద్యోగం పైన, మా వ్యాపారం పైన, మా వస్తువుల పైన, మా ఆస్తుల పైన, మా భవిష్యత్ పైన అమూల్యమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన దేవుని కుమారుడని యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. 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 మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుని, దేవుడు మనకు అప్పగించిన పనిని, బాధ్యతను తెలుసుకుని విజయవంతంగా ఆ పనిని పరిపూర్ణంగా ముగించి అప్పుడు మాత్రమే మనం ఈ లోకాన్ని వదిలి పరలోక రాజ్యానికి వెళతాం. మన పనిని పూర్తి చేయకుండా మనం చనిపోం. మన వ్యాధులతో చనిపోం. ఆకస్మిక మరణం మనకు సంభవించదు. మధ్య వయసులో మనం మరణించం, మనం చావం. అయితే ప్రభునందు మన ఆత్మను దేవునికి అప్పగించి నిద్రించి యేసయ్య దగ్గరికి వెళ్తాం. 120 సంవత్సరాల లోపుగా మనం ఈ భూమిని వదిలి వెళ్ళాం. ఆమేన్. దీర్ఘాయుష్యత మన దేవుడు మన తృప్తిపరుస్తూ ఉన్నాడు. మనం మన తండ్రిని, మన తల్లిని సన్మానిస్తున్నాం కాబట్టి 120 సంవత్సరాలకు పైగా మనం మరి ఆరోగ్యంగా, బలముతో, సంతోషంతో, అభిషేకంతో జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. మన యేసయ్య వలన మనకు దీర్ఘాయు కలుగుచున్నది. మనం జీవించు సంవత్సరాలు అధికమరుగుచున్నాయి. మనం చెడ్డ మాటలు పలకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలకుండా మన పెదవులను కాసుకొనిచున్నాం. కాబట్టి మనం మేలు పొందుచు అనేక సంవత్సరాలు సంతోషంగా జీవిస్తూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా పాపాలన్నీ నువ్వు తీసుకున్నావు, నీ పరిశుద్ధతను మాకు ఇచ్చావు. కాబట్టి ఇక్కడున్న మేమంతా కూడా పాపుల్లాగా పాపములో జీవించము. ఆమేన్. మనమందరం పరిశుద్ధులం కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినందుకు థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా రోగాలన్నీ నువ్వు ధరించావు, నువ్వు భరించావు. నీవు పొందిన గాయముల ద్వారా మాకు ఆరోగ్యం ఇచ్చావు. కాబట్టి మేము మా జీవితాంతం ఏ వ్యాధిని ఒప్పుకొనము, పొందుకొనము, అనుమతించము. వ్యాధి లేకుండా మేము జీవిస్తాం. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా దరిద్రతను నీవు తీసుకొని మాకు ఐశ్వర్యం ఇచ్చావు. కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ కొదువన్నది లేకుండా సమృద్ధితో, ఐశ్వర్యంతో, సంపదతో మేమంతా జీవిస్తాం. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా బంధకాలను, దురలవాట్లను తీసుకొని మాకు స్వాతంత్రాన్ని ఇచ్చావు. కాబట్టి మేము మా జీవితంలో ఎప్పటికీ పాపపు అలవాట్లలో పడిపోము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా అవమానాన్ని నీవు తీసుకొని రెట్టింపు ఘనతను మాకు ఇచ్చావు. కాబట్టి ఎటువంటి అవమానకరమైన పరిస్థితుల్లోనే సరే మా తలనెత్తువాడు నీవే. కాబట్టి నీకు స్తోత్రం కలుగును గాక. యేసయ్యా, మాకు బదులు నీవు పాతాళానికి వెళ్ళావు, మమ్మల్ని అందరినీ పాతాళ బలము నుంచి విమోచించావు, విడిపించావు, అద్భుతం చేశావు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా శాపాన్ని నువ్వు తీసుకుని అబ్రహాము ఆశీర్వాదములన్నీ మాకు ఇచ్చావు. కాబట్టి మా జీవితంలో శాపం అన్న మాటే వినపడదు. ఆమేన్. మేము ఎన్నటెన్నటికీ దీవించబడిన వ్యక్తులము, శపించబడిన వ్యక్తులము కాము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మనమంతా దేవుని బిడ్డలం, మనం యేసుక్రీస్తునకు స్నేహితులం. ఆమేన్. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆమేన్. మనం యేసు ప్రభుతో జతపరచబడైన పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాం. ఆమేన్. మనం విలువ పెట్టుకొనబడ్డాం. మనం దేవుని యొక్క ఆస్తి. మన యేసుక్రీస్తు శిలువలో, మన యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగమైపోయాం. ఆమేన్. మనం అందరం పరిశుద్ధులం. మనం దేవుని బిడ్డలుగా దేవుని చేత అంగీకరించబడ్డాం. మనకు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంతో కూడిన ప్రవేశం తండ్రి దగ్గర ఉన్నది. ఆమేన్. మన పాపాలన్నిటికీ క్షమాపణ పొందుకోవడం ద్వారా మనం సంపూర్ణంగా యేసు రక్తంచే విమోచించబడ్డాం. ఆమేన్. మనం యేసుక్రీస్తులో సంపూర్ణమైన వ్యక్తులుగా ఉన్నాం. ప్రతి విధమైన దోషారోపణ, శిక్షావిధి నుంచి మనం తరతరాలకు విమోచించబడ్డాం. ఆమేన్. మనం భాషలతో ప్రార్థిస్తాం కాబట్టి సమస్తమును మన మేలు కొరకు సమకూడు జరిగినట్లు మన దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం దేవుని నీతిని బహుమానంగా పొందాం. కాబట్టి ఈ భూమి పైన ఎవరు కూడా మనపై నేరం మోపలేరు. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏ వ్యక్తి అయినా కానీ, ఏ శక్తి అయినా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ వేరు చేయలేదు. ఆమేన్. దేవుడు మనల్ని యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నట్లు స్థిరపరచి అభిషేకించేశాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్థిరపరచి అభిషేకించేశాడు. థ్యాంక్ యూ జీసస్. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేద్దాం, ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం, ప్రకటన చేద్దాం. దేవుని వాక్యం ఏదుందో దాన్ని ప్రకటన చేద్దాం, పలుకుదాం. హల్లెలూయా. తండ్రి, మేము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము, మహిమపరుస్తూ ఉన్నాము, స్తుతి చెల్లిస్తూ ఉన్నాము. ఎందుకంటే నీవు అబద్ధమాడుటకు నరమాత్రుడు కావు. నీవు నీ నామానికి పైగా నీ వాక్యాన్ని హెచ్చించవు. ఈ భూమి ఆకాశములు గతించగానే నీ మాటలు ఎన్నటికీ గతించవు. ఆమేన్. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదాం. ఆయన ధనవంతుడై ఉండి కూడా మా నిమిత్తం దరిద్రుడయ్యాడు. ఆమేన్. ఆయన దారిద్ర్యం వల్ల మనమంతా కూడా ఐశ్వర్యవంతులు కాగలుగుతున్నాం. ఆమేన్. మనం మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మన పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను స్థాపించవలనని మనం ఐశ్వర్యం సంపాదించుకున్నట్టుకి మన సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. మన మనసు వాక్య జ్ఞానంలో వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయాల్లోనూ వర్ధిల్చు ఆరోగ్యంగా ఉండవలనన్నదే మన దేవుని చిత్తము. ఆమేన్. మనం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుచున్నాం కాబట్టి మనకు అవసరమైనవన్నీ కూడా అనుగ్రహించబడతా ఉన్నాయి. ఆమేన్. మనం ఆర్థికంగా వర్ధిల్లటం మన దేవునికి ఇష్టము. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు జీవము కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకే వచ్చారు. కాబట్టి మనం ఆర్థిక పరమైనటువంటి సమృద్ధిని అనుభవించేదాము. ఆమేన్. మన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తూ ఉన్నాడు. ఆమేన్. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ప్రయోజనం, లాభము కలిగినట్లుగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం నడవలసిన త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించాం కాబట్టి మనకు ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆమేన్. తన సొంత కుమారుడిని యేసుక్రీస్తును అనుగ్రహించుటకు వెనుక తీయక మన కొరకు ఆయనను అప్పగించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని అనగా ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. అబ్రహాము పొందిన ఆశీర్వచనం మన కలుగుటకు యేసుక్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపమైన పేదరికం నుంచి విమోచించేశాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. ఈ రక్త నిబంధన శ్రేష్టమైన వాగ్దానం మీద స్థాపితమైనటువంటిది కాబట్టి మనం పాత నిబంధన భక్తుల కంటే శ్రేష్టమైన ఆర్థికపరమైన ఆశీర్వాదం అనుభవించేదము. ఆమేన్. మన మందులము సోమరులను కాక విశ్వాసం చేత ఓర్పు చేత ఆర్థికపరమైన వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొని చూన్నాం. ఆమేన్. మన దేవుడు మనకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేయుచు, ఎత్తడి తలుపులను పగలగొడుతూ, ఇనప గడలను విరగొడుతూ, అంధకార స్థలంలో ఉంచబడినటువంటి నిధులను, రహస్య స్థలముల్లో మరుగైనటువంటి ధనమును ఆయన మనకిస్తా ఉన్నాడు. ఆమేన్. మనము శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపూర్వకంగా సమ్మతించి దేవుడు చెప్పిన మాటలకు లోబడుచూ ఉన్నాం. ఆమేన్. భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించదము. ఆమేన్. మనం భయపడము. మనకు ఐశ్వర్యం అనుగ్రహించుటకు మన తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది. ఆమేన్. యేసయ్య ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన ఆయన ఐశ్వర్యానికి దుఃఖం చేర్చడు. పాపాత్ముల యొక్క ఆస్తి సంపద నీతిమంతులైన మన కొరకు దాచబడి ఉన్నది. ఆమేన్. మనం నమ్మకమైన వాళ్ళం కాబట్టి మనకు ఆర్థికపరమైన దీవెనలు మెండుగా కలుగుచూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. మనం మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఆయన మన హృదయ వాంఛలన్నిటిని తీరుస్తూ ఉన్నాడు. మనలో పనిచేస్తున్న దేవుని శక్తి చెప్పున మన అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే మన దేవుడు అత్యధికంగా మనకు ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు తన మహిమను బట్టి సుగుణాన్ని బట్టి మనల్ని పిలిచిన ఆయన తెలుసుకోవడం ద్వారా జీవమునకును భక్తికి కావలసిన ఆర్థికపరమైన ఆశీర్వాదములను వాగ్దాన రూపంలో మనకు దయచేసేసాడు. ఆమేన్. దేవుని యొక్క కృప ద్వారా మన విశ్వాసం ఆయనను సంతోషపెడుతూ ఉన్నది. ఆమేన్. మనం దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా తనను జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన ప్రతిఫలం దయచేవాడని నమ్ముతూ ఉన్నాం. కాబట్టి విశ్వాసంతో ఆర్థికపరమైన ఆశీర్వాదం మనం పొందుకుంటూ ఉన్నాం. ఆమేన్. మనం యేసు ప్రభువును ఆశ్రయించినంత కాలం దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం మేలు చేటి యందు అనగా దేవుని రాజ్యంలో విత్తుటి యందు విసుగుక అలసిపోక నిరుత్సాహపడక ఉంటాం. కాబట్టి మనం తగిన సమయం ఎటువంటి అనుమానం లేకుండా సమృద్ధిగా ఐశ్వర్యమైన పంట మనం కోస్తూ ఉన్నాం. ఆమేన్. కలిమి సంపద మన ఇంట ఉంటా ఉన్నది. మన ఇల్లు గొప్ప ధననిది. మనం అనేక జనులకు అప్పిస్తాం కానీ అప్పు చేయం. ఆమేన్. మనం దేవుని ప్రేమించుచున్నాం కాబట్టి ఆయన మనలను ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కుటుంబము దీవించబడిన కుటుంబం, ఆశీర్వదించబడిన కుటుంబం. కాబట్టి 112వ కీర్తన ప్రకారం కుటుంబ ఆశీర్వాదాలు మనం ప్రకటన చేద్దాం. హల్లెలూయా. ప్రియులారు, ఇంకా చాలామంది రావాల్సిన వారు ఉన్నారు. కొన్ని వందల మంది, వేల మందిగా రావాల్సిన వారు ఉన్నారు. మరి ఒక్కసారి మీరు సమయాన్ని కేటాయించి ఒక్క నిమిషం మరి ఆహ్వానించండి. ఇలాగా వెనకబడిపోవటం దేవుని ఉద్దేశం కాదు. ఏహో ఒకరికి ఎదురు చూడ నూతన బలం పొందుతారు. ఎప్పుడు కూడా ప్రతిరోజు ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉంటానా, ఎప్పుడు దేవునితో మరి మంచి రిలేషన్ కలిగి దేవుని స్తుతిస్తానా అనేటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఒక ఆశతో ఎదురు చూడాలన్నమాట దేవుని సన్నిధి కొరకు. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలి. మరి ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులైండి. హల్లెలూయా. ఎప్పటికీ ఆసక్తులైండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మీరంతా కూడా ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. దయచేసి త్వరగా ఇంకా మీ బంధువులు స్నేహితులు ఎవరైతే రాలేదో వారిని ఇదే అనుకూల సమయం, గొప్ప సమయం, ఆహ్వానించండి. థ్యాంక్ యూ జీసస్. మనం యేసయ్య వాక్యాన్ని బట్టి అధికంగా ఆనందిస్తూ ఉన్నాం. ఎస్, దేవుని వాక్యంలోనే మనకు ఆనందం ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని యొక్క వాక్యంలో మనం ఆనందిస్తూ ఉన్నాం. కాబట్టి మన కుటుంబం దీవించబడిన కుటుంబం. దీవించబడతాది కాదు, ఆల్రెడీ దీవించబడిపోయింది. ఆమేన్. మన కుటుంబం, మన పిల్లలు, మన బంధువులు అందరూ కూడా దీవించబడిపోయారు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అందరూ దీవించబడిపోయారు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. మన పిల్లల భూమి మీద బలవంతులవుతూ ఉన్నారు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మన పిల్లల భూమి మీద బలవంతులవుతూ ఉన్నారు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మన పిల్లల భూమి మీద బలవంతులవుతూ ఉన్నారు. ఆమేన్.
థ్యాంక్ యూ జీసస్. మన పిల్లల భూమి మీద బలవంతులవుతూ ఉన్నారు. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. మన వంశపు వారు దీవించబడతా ఉన్నారు. ఆమెన్. 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 కాలిమి సంపద మన ఇంట ఉంటా ఉన్నది. ఆమెన్. మన నీతి నిత్యము నిలుస్తూ ఉన్నది. ఆమెన్. మన కుటుంబానికి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం వెంటనే తప్పకుండా కలుగుతూ ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కుటుంబానికి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం వెంటనే తప్పకుండా కలుగుతూ ఉన్నది. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. తప్పకుండా కలుగుతున్నది. ఆమెన్. మనము కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారము. ఆమెన్. మనము దయాళులమై అప్పిచ్చువారము భాగ్యవంతులము. ఆమెన్. న్యాయ విమర్శలో మన వ్యాజ్యం గెలిచును. ఆమెన్. మనం ఎన్నటికీ కూడా కదిలించబడము. ఆమెన్. మనము నిత్యము జ్ఞాపకములో ఉందుము. ఆమెన్. హల్లెలూయా. మనము నిత్యము జ్ఞాపకములో ఉందుము. ఆమెన్. ఆమెన్. మన హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటూ ఉన్నది. మనం దుర్వార్తకు జడియం. మన మనసు స్థిరంగా ఉంటూ ఉన్నది. మన శత్రుల విషయం మన కోరిక నెరవేరు వరకు మనం భయపడము. మనం దాతృత్వం కలిగి బేదలకిస్తాం. మనం హెచ్చించబడతాం. మన ఉన్నత స్థితిని, అభివృద్ధిని భక్తిని చూసి చింతపడతారు. వారు పండ్లు కొరకు క్షీణించిపోతారు. భక్తి నిలాసంతా కూడా భంగమైపోతా ఉన్నది. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. దేవా, మేము ఏదైతే ఒప్పుకున్నామో అవన్నీ మా జీవితంలో నెరవేర్చాను తండ్రి. మేము వాక్యాన్ని ఒప్పుకున్నాము తండ్రి. నువ్వు చెప్పిన మాటను ప్రతిదాన్ని ఒప్పుకున్నాము తండ్రి. అది మా జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనాలు. విడుదల, విడుదల. అద్భుతం, అద్భుతం. ఆశ్చర్యమైన కార్యం చేసినందుకు నీకు వందనాలు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చినందుకు నీకు వందనాలు. అంధకార క్రియలు లయం చేసినందుకు వందనాలు. బంధకాలను దేవా మరి విడిపించినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఎవరైతే ఇంతవరకు నీ సన్నిధిలో స్తుతించారో, ఎవరైతే నా ప్రభు నీ సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తారో, ఏదైతే పలుకారో అవన్నీ వారి జీవితాల్లో, వారి బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో, వారి బంధువుల జీవితాల్లో నువ్వు నెరవేర్చేసావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. సమస్త మహిమ మీరు తెచ్చుకొని కృపయంబడి కృపను అనుగ్రహించమని యేసు నామములో మా స్తుతులు, ఒప్పుకోలు సమస్తము మీకు సమర్పించి ఉన్నాం తండ్రి. ఆమెన్. 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 హల్లెలూయా. చాలా సంతోషం. మరి చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎర్లీ మార్నింగ్ మొట్టమొదటి గంట మరి ఈ విధంగా స్తుతిలోను, ఒప్పుకోల్లోను, వాక్యంలోను చక్కటి పరలోక ప్రార్థన, మరి ప్రభు వల్ల ఆరాధన, ఒక శక్తివంతమైన ప్రార్థన, కొద్ది నిమిషాలు వాక్యము, మరి దేవుని యొక్క వాక్యములు మనం ముందుకెళ్తూ ఉన్నాం. ఒక్క వచనం ద్వారా దేవుడి నోటి నుంచి వచ్చి ఒక మాట మన జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఒక అద్భుతమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26:34 మీరు చదివినట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో 3 అనే అంకెకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ 3 సార్లు బొంకిన పేతురును మనం చూస్తూ ఉన్నాం. 3 times పీటర్ లైడ్. సో మనం బైబిల్ వాక్యం చదివినట్లయితే మత్తయి సువార్త 26:34లో ఈ రాత్రి కోడి కూయిక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు పేతురుతో చెప్పాడు. ఈ మాటలు పేతురు విషయంలో అక్షరాలా నెరవేరాయి. దేవుడు నమ్మదగినవాడు. ఖచ్చితంగా చెప్పాడంటే అది జరుగుతుంది. చూద్దాం ఎక్కడెక్కడంటే మత్తయి సువార్త 26:69లో ఒక చిన్నదాని ముందు పెద్ద అబద్ధం. అడుగుతుందామె, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉన్నావు కదా అని ఒక చిన్నది పేతురును ప్రశ్నిస్తే, నేను ఉండలేదు, ఆ సంగతి నాకు తెలియదు అని పెద్ద అబద్ధం చెప్పి ముఖాన్ని చాటు వేసుకున్న సందర్భం ఒకటోది. రెండోదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26:71లో మరి ఒక చిన్నదాని ముందు పేతురు చెప్పిన రెండో అబద్ధం మనకు అక్కడ కనిపిస్తుంది. వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెను అని ఆ చిన్నది అన్నప్పుడు పేతురు అవును అని చెప్పక నేనుండలేదు అని ఆ మనుషుని నేను ఎరుగునని చెప్పి రెండోసారి అబద్ధం చెప్పాడు. ఎంత విచారకరం అండి. నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్లయితే మరికొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు దగ్గరకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే,
నీ పలుకు గలిలీలు యాసగా మాట్లాడతారు, నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది అని అన్నారు. దీనికి పేతురు సమాధానం, ఆ మనుషుని నేనెరుగను అని చెప్పి శపించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలుపెట్టును. ఒక్కొక్కరి దగ్గర రెండు అబద్ధాలు చెప్పాడు. మత్తయి సువార్త 26:76 మనం చూడవచ్చు. పేతురు 3 సార్లు బొంకిన తర్వాత కోడి కూసింది. ఆ తర్వాత పేతురు పశ్చాత్తాపడ్డాడు, ప్రభువుకు చేరువయ్యాడు. మత్తయి సువార్త 26:75. ఇది బైబిల్లో ఉన్న 3కు అద్భుతమైనటువంటి ఒక మరి చక్కటి ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. ఇంకొకటి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26:37లో యేసుక్రీస్తు ప్రభువారు ముగ్గురితో కలిసి ప్రార్థించాడు. 3 times జీసస్ ప్రేయిడ్ విత్ 3 disciples. చూద్దామా? పేతురు, జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయెను. జెబెదయి 2 కుమారులు యోహాను, యాకోబులని మనందరికీ తెలుసు. యేసుకు 12 మంది శిష్యులు, వీరిలో 11 మందిని కొండ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. కొండ దిగువ భాగంలో 8 మందిని ఉంచేసి కొండ ఎగువ భాగానికి 3 మాత్రమే తీసుకుని వెళ్ళాడు. 26:37 మత్తయిలో చూడవచ్చు. వీరే పేతురు, యోహాను, యాకోబు. వీరిని అంతరంగిక శిష్యులని పిలుస్తారు. ప్రతి పర్యాయం ఏకాంత ప్రదేశాలకు యేసుప్రభువారు వీరిని వెంట పెట్టుకుని వెళ్ళడం ఆయనకి ఇష్టం అన్నమాట. హల్లెలూయా. నెక్స్ట్ 3 మార్లు ప్రార్థించాడు యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 26:44లో చూసినట్లయితే 3 times జీసస్ ప్రేయిడ్. ఎక్కడంటే, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగిపోనేమో, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానేమో అని 3 పర్యాయాలు దుఃఖంతో భారంతో తండ్రిని ప్రార్థించాడు. యేసు సిలువ వేయబడక పూర్వం గెత్సెమనే వనంలో ఈ సంఘటన జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రార్థనాపూర్వకంగా సిలువ యజ్ఞం నిమిత్తం సిద్ధపడ్డాడు. యేసు ఆశ, శ్వాస ప్రార్థనే. ప్రార్థన లేకుండా ఆయన ఏమీ చేయలేదు. ప్రార్థన విజయాన్ని ప్రసాదిస్తుందని చెప్పి యేసుకు బాగా తెలుసు. ఆమేన్. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు నిద్రించారంట. చూద్దామా? ఈ విషయం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. 3 times 3 సార్లు నిద్రించారు యేసుప్రభువారు, కాదు శిష్యులు. 3 సార్లు యేసుప్రభువారు శిష్యులు నిద్రించారు. 3 times disciples slept. యేసు తన శిష్యులతో కలిసి ప్రార్థించాలని చెప్పి ఆశించాడు. అటువంటి ప్రార్థనలో మహత్తరమైన శక్తి ఉందని యేసుకు తెలుసు. కలిసి ప్రార్థించేటువంటి ఆ యొక్క మరి అనుభవం శిష్యులకు లేక నిద్రించి అపజయం పాలైపోయారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 పర్యాయాలు ప్రభు వారిని మందలించాడు. కానీ వారు మేలుకొని ఉండలేకపోయారు. ఒక గడియను నాతో కూడా మేలుకొని ఉండలేరా అని యేసు బాధాతప్త హృదయంతో శిష్యులను అభ్యర్థించినా కానీ ఫలితం శూన్యం. మేలుకొని ప్రార్థించిన యేసుకు జయం లభించింది. మేలుకొనని శిష్యులకు అపజయం లభించింది. హల్లెలూయా. నెక్స్ట్ మరి 3 శత్రు సాక్ష్యాలు చూద్దాం మనం. మత్తయి సువార్త 27:4లో చూసినట్లయితే 3 enemy testimonies. మత్తయి సువార్తలో 3 యేసు శత్రువులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వీరు యేసుకు శత్రువులే అయినా కానీ ఆయనను గురించి అతి శ్రేష్టమైన సాక్ష్యాలు చెప్పారు. నెంబర్ 1, యూదా ఇస్కరియోతు సాక్ష్యం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తిని. మత్తయి 27:4. రెండవది పిలాతు భార్య సాక్ష్యం. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని. మత్తయి 27:19. మూడో సాక్ష్యం పొంతు పిలాతు సాక్ష్యం. ఈ నీతిమంతుడి రక్తమును గూర్చి నేను నిరపరాధిని. మత్తయి సువార్త 27:24. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా ధ్యానం చేసుకుని ప్రభునామాన్ని మహింపరుద్దాం. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచాడు. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యపు వెలుగులో మీరంతా కూడా నడిపించబడ్డారని చెప్పి నేను నమ్ముతున్నాను. చాలా సంతోషం. ఈ సమయంలో మరి చక్కటి సమయానికి మనం వచ్చాం. ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి మరి ఆయన ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా నలగొట్టబడినటువంటి నా నిబంధన శరీరము అని చెప్పి దానిని విరిచి ఆయన శిష్యులకి ఇచ్చి, నా రాకడ పర్యంతం నన్ను జ్ఞాపం చేసుకున్నట్టు దీన్ని చేయడని యేసుప్రభువారు చెప్పారు. ఈ సమయంలో
మరి యేసు శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను యేసు శరీరం నుంచి వివేచించి దాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా చిందించబడిన నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క రక్తాన్ని ఇచ్చారు. ద్రాక్షరసాన్ని మనం యేసు రక్తం అని వివేచించి మనస్ఫూర్తిగా మరి స్వీకరిందాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ రక్తాన్ని మేము స్వీకరిస్తూ ఉండగా సర్వ శరీరంగా ఆరోగ్యం నెమ్మదించి నడిపించమని యేసు నామములో స్వీకరిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ. స్తోత్రం దేవా. ఎందరైతే ఈ యొక్క ప్రభు వలలో పాలు పంచుకున్నారో వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి సమకూర్పించి నడిపించండి. మరి ఏ విషయంలో కూడా ఓడిపోకుండా ఈ లోకంలో ఎదురే శ్రమలన్నీ తట్టుకొని దేవా, నీ యొక్క రక్తము ద్వారా బలపరచబడి నీ యొక్క శరీరాన్ని భుజించిన ప్రతి వారు కూడా అద్భుతాలు చూచుటకు, ఆశీర్వాదాలకు వారసులుగా ఉండేటకు కృప చూపించి నడిపించి బలపరచమని, ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలన్నింటిని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన ఆరోగ్యమంతటిని బట్టి నీకు వందనాలు దేవా. ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి ఆశీర్వాదానికి వారసులుగా చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని కృప చూపించమని, అంతటను అందరూ మారుమనసు రక్షణ పొందాలి, బాప్తిస్మాలు పొందాలి, అటువంటి రీతిలో నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని స్వీకరిస్తున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మరి వచ్చునుగాక, నీ చిత్తం పరలోక రాజ్యంలో ఎలాగైతే నెరవేరిపోతుందో భూమి మీద కూడా అలా నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించము, ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. హల్లెలూయా. సరే, చివరి శక్తివంతమైన ప్రార్థనలోకి వచ్చాం. మరి అవకాశం ఉన్న వాళ్ళు, మోకాలు నొప్పులు లేవు, మాకు మోకాళ్ళు సహకరిస్తున్నాయంటే మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. అలాగే ఒకవేళ కష్టంగా ఉంటే పిల్లో ఏదన్నా పెట్టుకొని మీరు మంచం దగ్గరైనా మోకరించవచ్చు. అంతేగాని మోకరిస్తేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటిది లేదు. దేవునికి నీకు పట్ల ఉన్న అవగాహన, దేవుని పట్ల నీకున్న తగ్గింపుని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనమంతా కూడాను మోకరించి ప్రార్థన చేస్తే మంచిది. చేయకపోవటం వల్ల వచ్చేటువంటి నష్టం అయితే ఏమీ లేదు, చేస్తే మంచిది. అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి. అంతేగాని బలవంతంగా మీరు ఇలాగే చేయాలి అనేటువంటిది కాదు, కానీ చక్కటి అవకాశం అన్నమాట. మనం మోకరించినప్పుడు మన సమస్యలు మన మధ్య మోకరిస్తాయి, మన ముందు మోకరిస్తాయి. తగ్గింపు అనమాట. హల్లెలూయా. స్తోత్రం దేవా. ఎందరైతే మోకరించారో వారందరిని జ్ఞాపకం చేసుకోండి. మరి అనేక మంది వయసులో పెద్దవారు, సమస్యలో ఉన్నవారు మోకరించలేకపోవచ్చు, అయినా సరే వారిని క్షమించి దేవా, మరి వారు కూడా మరి చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండేట్టు కృప చూపించమని. ఈరోజు మమ్మల్ని ప్రేమించావు. ముఖ్యంగా మరి యొక్క సమయాల్లో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు చాలామంది ఉన్నారు, 10th, ఇంటర్, డిగ్రీ. మరి వారందరినీ విడిపించావు, అనేక మంది బలపడే కృప చూపించావు దేవా. వారందరూ ఎగ్జామ్స్ పారాచారని మేము నమ్ముతున్నాం. వారికి మంచి ఫలితాలు ఇచ్చినందుకు వందనాలు. వారి జీవితాలు అద్భుతాలు చేసినందుకు వందనాలు. వారి జీవితాల్లో నుంచి చేసిన ఆశ్చర్యకార్యాలు బట్టి నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని కృప వెంబడి కృపను అనుగ్రహించి నీ చిత్తానుసారంగా నడిపించి బలపరచమని, ఇంతవరకు మరి దేవా ఎన్నడూ చూడని అద్భుతాలు చూసి కృప చూపించి నడిపించండి. ఈ యొక్క పరిచయను విస్తరింపజేసినందుకు వందనాలు, వర్ధిలింపజేసినందుకు వందనాలు, ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసినందుకు వందనాలు. 2:8 వచ్చిన నన్ను అడుగుము జనము స్వాచ్ఛంగా ఇస్తారను, నువ్వు జనమును స్వాచ్ఛంగా తోడుకొస్తున్నందుకు వందనాలు, విస్తరింపజేసినందుకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చి అంధకార క్రియలన్నీ లయం చేసి ప్రతి బంధకాలను తెంచివేసినందుకు నీకు వందనాలు దేవా. ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు నామములో వారందరూ నా నీ సన్నిధికి రావాలని తండ్రి. వెనకబడిపోకూడదు. సైతాను గాడి యొక్క మరి మాయ మాటలకు, మోసానికి, బద్ధకానికి, మత్తుకి ఎవరు లోబడకూడదు. యేసు నామములో ఇప్పుడే దిగ్గున లేచి మోకరించుదు కాక. ఈ చివరి 10 నిమిషాలన్నీ నీ సన్నిధిలోకి వచ్చేది కాక. ఈ చివరి 10 నిమిషాలన్నీ నీ సన్నిధిలోకి వచ్చేది కాక. ఈ చివరి 10 నిమిషాలన్నీ నీ సన్నిధిలోకి వచ్చేది
కాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామములో నా ప్రభా వారంతా కూడా నా ప్రభా నీ సన్నిధిలోనికి వచ్చేలా చేసినందుకు నీకు వందనాలు. వారంతా కూడా నా ప్రభా నీ సన్నిధిలోనికి వచ్చేలా చేసినందుకు నీకు వందనాలు. ఓ మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారిని సన్నిధిలోకి వచ్చేలా చేసినందుకు వందనాలు. వారిని సన్నిధిలోకి వచ్చేలా చేసినందుకు నీకు వందనాలు. వారిని ఆకర్షించినందుకు నీకు వందనాలు. మైటీ మిరకల్స్ గొప్ప కార్యాలు చేసి నడిపించండి, కృప చూపించండి. కృప వెంబడి కృపను అనుగ్రహించమని, నీకు మహిమార్థంగా వారంతా ఉండటకు కృప చూపించమని, ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు బట్టి చూపిన కృపను బట్టి నీకు వందనాలు. విడుదల, అద్భుతం, ఆశ్చర్యం చేసి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. వారి జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు తెంచివేయబడాలి. ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడాలి. యేసు నామములో నా ప్రభువా నువ్వు గొప్ప కార్యం చేసినందుకు నీకు వందనాలు. యేసుక్రీస్తు నామమును బట్టి వారికి నా ప్రభా వారి జీవితంలో చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. యేసు నామములో వారిని దీవించినందుకు నీకు వందనాలు తండ్రి. నా ప్రభా మరి భార్యాభర్తల మధ్య సమాధానాన్ని ప్రకటిస్తూ ఉన్నాం యేసు నామములో దేవా. మరి వారి జీవితంలో అద్భుతాలు నువ్వు ప్రకటించాలి దేవా, జరగాలన్న ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామమును బట్టి నేను విడుదల ప్రార్థిస్తున్నాను, అద్భుతాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. భార్యాభర్తలు కలిసిపోయేలా నువ్వు కృప చూపించావు, ఐక్యత ఇచ్చావు, ప్రేమ ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చేస్తావు, అంధకారకి లైన్ చేసేస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నిరుద్యోగ సమస్య నుంచి విడుదల చేస్తావు. ఓ మూయబడిన గర్భాలు తెరిచి కృప చూపించావు దేవా, నీకే వందనాలు తండ్రి. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, పేదరికంలో, ఒంటరితనంలో, మానసిక ఒత్తిడి, కృంగుదలలో ఉన్నవారు యేసు నామములో ఇప్పుడు విడుదల పొందుకుందరు కాక. నీ సన్నిధి, నీ అభిషేకం, నీ శక్తి వారి జీవితంలో విడుదల చేసినందుకు వందనాలు. అంధకార క్రియలను లయం చేసావు, ప్రతి బంధకాలను తెంచేసావు, ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసావు. యేసయ్యా నీకే వందనాలు. ఈరోజు గొప్ప కార్యాలను చేసినందుకు వందనాలు. ఇంతవరకు ఆలస్యమైనటువంటి వారు, వెనకబడిన వారు ఈరోజే నీ సన్నిధికి రీకనెక్ట్ అవ్వాల్సిందే. ఈరోజు నీ సన్నిధికి రావాల్సిందే. ఈరోజే వారి జీవితంలో అద్భుతాలు చేయవలసిందే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆకర్షించినందుకు వందనాలు. యేసు నామములో వారిని సన్నిధి తోడుకొచ్చినందుకు వందనాలు. యేసు నామములో మళ్ళీ రీకనెక్ట్ చేసినందుకు వందనాలు. రీకనెక్ట్ చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమును బట్టి నీ యొక్క వాక్యాన్ని బట్టి నేను ప్రకటిస్తున్నాను తండ్రి. 2వ కీర్తన 8వ వచనం ప్రకారం వేల మందిగా విస్తరించదురుగాక, భార్యాభర్తలు కలిసిపోదురుగాక. కలిసిపోలేని చేసినందుకు నీకు వందనాలు. కలిసిపోలే చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చదువుకుని బిడ్డలు జ్ఞాపం చేసుకోండి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. విడుదల, జ్ఞానం, జ్ఞాపశక్తి ఇచ్చి నడిపించావు. దూరదేశంలో ఉన్నవారు, చదువుకుంటున్నవారు, పని చేస్తున్నవారు, జాబ్ చేస్తున్నవారు, వారందరినీ జ్ఞాపం చేసుకుని ఆశీర్వాదానికి వారసులుగా చేసి నడిపించి బలపరచండి. విదేశాల్లో ఉన్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు నా తండ్రి, వారు ఉన్న ప్రభావ ఏమి చేసినా అది సఫలం అవ్వాలి, విఫలం అవ్వకూడదు, సఫలం అవ్వాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి. గొప్ప కార్యాలను చేసావు, నీకు వందనాలు. సమకూర్పునిచ్చావు, నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకొని నీ చిత్తానుసారంగా నడిపించండి, బలపరచండి. దేవాది దేవా నీకే వందనాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు నీవే, శక్తిమంతుడు నీవే, గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు నీవే, సమకూర్పించినటువంటి వాడు నీవే, సహాయం చేసినటువంటి వాడు నీవే, అద్భుతాలు చేసినటువంటి వాడు నీవే, ఆశ్చర్యమైన కార్యాలు చేసినటువంటి వాడు నీవే. యేసయ్యా నీకే స్తోత్రాలు. కుటుంబాలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు కడుతున్నందుకు వందనాలు. యేసు నామమున ప్రభావ పని చేసుకుంటున్నవారు, జాబులు చేస్తున్నారు, మన దూరదేశంలో ఉన్నవారు అందరినీ జ్ఞాపం చేసుకోండి. యేసయ్యా నా తండ్రి, వివాహాల కొరకు ఎదురుస్తున్న విషయాలు, అద్భుతాలు చేసినందుకు వందనాలు. వివాహం విచ్ఛిన్నమైన వారి జీవితంలో మరలా నూతన జీవితం ఇస్తున్నందుకు వందనాలు. ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో వారిని జ్ఞాపం చేసుకోండి. చిన్న బిడ్డలు ఆటిజం అనే సమస్యతో బాధపడుతున్నారు, హైపర్ యాక్టివిటీ అనే సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రోజు విడుదల ఇచ్చావు. హైపర్ యాక్టివిటీ నుంచి నా ప్రభావ ఆటిజం నుంచి విడుదల చేస్తావు తండ్రి. మానసిక ఒత్తిడి నుంచి విడుదల చేస్తావు, కుటుంబ సమస్యల నుంచి విడుదల చేస్తావు, ప్రేమ, ఐక్యత, సమాధానం ఇచ్చావు. కుటుంబాలు కట్టినందుకు వందనాలు. సమాధాన పరిచేవారు ధన్యుల వారు దేవుని కుమారులు అంటారన్నావు. యేసు నామములో సమాధానం, ఐక్యత, ప్రేమ ఇచ్చి నడిపించండి. ప్రతి బంధకాలను తెంచివేశావు, ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసావు, అంధకార క్రియలన్నీ లయం చేసావు. ఓ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చినటువంటి దేవుడు నీవే, విడుదలిచ్చినటువంటి వాడు నీవే, గొప్పగా తెలిసినటువంటి వాడు నీవే, సమకూర్పించినటువంటి వాడు నీవే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామమును
బట్టి విడుదల ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామమును బట్టి అద్భుతాలు ప్రకటిస్తున్నాం. ఇంతవరకు జరిగిన కార్యాలు, చూడని కార్యాలు యేసు నామమున ఈరోజే ఇక్కడ ఉన్న వారందరి జీవితంలో జరగవలసిందే. యేసు నామమున ఈరోజే వారి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు చూడని కార్యాలు, మునుపెన్నడూ చూడని కార్యాలు, మునుపెన్నడూ పొందుకున్న అద్భుతాలు ఈరోజు చేస్తావు దేవా. ఈరోజు నువ్వు చేసినందుకు వందనాలు. ఈరోజు నువ్వు చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ థ్యాంక్ యూ. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు లోపం లేని శరీరం, లోపం లేని మనసు, ఐక్యత, ప్రేమ, సమాధానం ప్రతి వారిలో ఇచ్చినందుకు వందనాలు దేవా. నీ పని పట్ల శ్రద్ధ, నీ కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులు కలిగి ఉండాలి. మాంజులు కాకూడదు, మందబుద్ధి రాకూడదు, బద్ధకం రాకూడదు, నిద్రమత్తు రాకూడదు. యేసుక్రీస్తు నామములో ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు తండ్రి. ఇదిగో నా ప్రభా, మరింతవరకు ఈ 3 నెలలకు గడిపారు తెలియదు కానీ ఇక నుంచి నా ప్రభా మిగిలినటువంటి సమయం నీకు మహిమార్థంగా, నీ నామ మహిమార్థంగా అనేక మందికి దీవెనకరంగా ఉండే కృప చూపించండి. ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు. అద్భుతకరంగా మార్చినందుకు వందనాలు. ఆరోగ్యకరంగా మార్చినందుకు వందనాలు. విడుదల 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 విడుదల, అద్భుతం అద్భుతం, ఆశ్చర్యం. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఆకర్షించింది ఎవరిని సన్నిధికి వస్తారు దేవా. నువ్వు ఆకర్షించింది ఎవరిని సన్నిధిలో ఉండగలుగుతారు నా తండ్రి. యేసు క్రీస్తు నామములో నువ్వు వారిని ఆకర్షించావు. యేసు క్రీస్తు నామమును బట్టి నేను వందనాలు చేస్తున్నావు. నువ్వు వారిని ఆకర్షించినందుకు వందనాలు. అద్భుతం చేసినందుకు వందనాలు. గొప్ప కార్యం చేసినందుకు వందనాలు. సమకూర్పించినందుకు వందనాలు. నీ సన్నిధి విడుదల చేసినందుకు వందనాలు. నీ నామ మహిమార్థంగా నడిపించి, బలపరిచి, కృప చూపించి, ఊహకందని కార్యాలు చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లార్డ్. ఆకర్షించావు, అద్భుతాలు చేస్తావు, బంధకాలను తెంచి వేస్తావు, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేస్తావు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రకటిస్తున్నా తండ్రి. నాగరిక నేస్తున్నామని ఇప్పుడే చెవిటి వారు విందురు గాక, మోగవారు మాట్లాడుదురు గాక, కుంటివారు నడిచిదురు గాక, గుడ్డివారు చూసిదురు గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బ్రెయిన్ లో ఉన్న ట్యూమర్స్ అన్ని కరిగిపోను గాక. యేసు నామములో ప్రభా అన్ని రిపోర్ట్స్ నార్మల్స్ ఇచ్చావు. అన్ని కేసుల నుంచి విడుదల ఇచ్చావు. ప్రాపర్టీస్ కేసుల నుంచి విడుదల ఇచ్చావు తండ్రి. వారు చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ ని దీవించావు తండ్రి. వారు చేస్తున్నటువంటి ప్రతి వ్యాపారాన్ని దీవించావు, ప్రతి బిజినెస్ ని దీవించావు. యేసు నామములో ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్ ని దీవించినందుకు వందనాలు. ఇదిగో ప్రభా హౌసెస్ విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏదైతే చిత్రాలు కలిగి ఉన్నారో, ఏదైతే ఇమాజినేషన్ కలిగి ఉన్నారో, ఏ చిత్రమైతే కలిగి ఉన్నారో ఆ గృహాలు వారికి ఇచ్చేసినందుకు వందనాలు. యేసు నామములో ప్రభు ఆ గృహాలను వారికి ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో మేము కట్టిన గృహాలు మేము స్వతంత్రించుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మాకు వాహనాలు ఇచ్చినందుకు వందనాలు, గృహాలు ఇచ్చినందుకు వందనాలు, సర్వ సమృద్ధి ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో ప్రభు ప్రతి వారిని ఆశీర్వాదంగా వారసులుగా చేశావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి బంధకాల నుంచి విడుదలైసావు, ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి విడుదలైసావు. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాం. ఈరోజు గొప్ప అద్భుతం నువ్వు చేసావు. ఈరోజు గొప్ప ఆశీర్వాదం వారసులుగా మమ్మల్ని చేస్తావు. ఎవరెవరు ఉండాలో వారిని ఆకర్షించావు. ఎవరైనా ఇక్కడ నాటో వర్ణించాను తండ్రి. 1000 మందిగా నా ప్రభు ఉన్నటువంటి వారు నా ప్రభు, మరి అనేక మంది పిలువబడిన వారు ఉన్నారు నా తండ్రి. 53,000 మంది పైన ఇక్కడ ఉన్నారు నా తండ్రి. కానీ ఇదిగా నా ప్రభు అతి కొద్ది మంది మాత్రం నీ సన్నిధిలో ఏకీవించారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఛానల్ ఉన్న ప్రతి వారు యాక్టివ్ అవుదురుగాక. ఛానల్స్ లో ఉన్న ప్రతి వారు నల్లని సన్నిధిలోకి వచ్చిదురుగాక. యేసుక్రీస్తు నామములో వారందరినీ ఆహ్వానం చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో అందరినీ సన్నిధిలోకి రావాల్సిందే. యేసు నామములో మేము ప్రార్థన చేస్తున్న తండ్రి. ప్రార్థన పరిస్థితులు మార్చాలని సెలవిస్తావు, స్తుతి స్థితిని మార్చాలని సెలవిస్తావు. ఈరోజు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క పరిచయను విస్తరింపజేస్తావు, సరిహద్దులు విశాలపరచావు. అలానాడు నా ప్రభావ ఏ విధంగానైతే నా ప్రభావ ఎబ్బేసి ప్రార్థన చేసినప్పుడు సరిహద్దులు విశాలపరచావు, విస్తృతపరచావు. అదే అద్భుతం మా జీవితంలో చేస్తున్నాం. మా సరిహద్దులు విశాలపరచండి. ఈ పరిచర్య గోడలు విశాలపరచండి. ఈ పరిచర్య సరిహద్దులు విశాలపరచావు. ఇప్పటికే ఆన్లైన్లో ఉన్న ప్రభావ ఆఫ్లైన్లో కూడా విస్తరింపచేయండి. చర్చెస్కి నా ప్రభావ ఆల్నైట్కి నా ప్రభావ అనేక మంది రావాలి. సండే ఆల్నైట్ ప్రేయర్లో అద్భుతాలు జరగాలి. మళ్ళీ మిడ్ వీక్ సర్వీస్ మేము స్టార్ట్ చేయాలి. యేసు నామములో అన్ని అనుకూలత ఇచ్చినందుకు నీకు వందనాలు. అన్ని అనుకూలత ఇచ్చినందుకు వందనాలు. ఓ మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ you, thank you, thank you, thank you, thank you, Lord, thank you, Lord, thank you, Lord. Mighty miracles in the name of Jesus. Mighty miracles in the name of Jesus. ఓ గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు నీవే. ఓ గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు నీవే. సమకూర్పించేటువంటి వాడు నీవే. సహాయం చేసేటువంటి వాడు నీవే. నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేసినందుకు వందనాలు. అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి నడిపించండి. అనేక మంది బలపరచబడాలి, ఆశ్రయించబడాలి. వారి జీవితంలో అద్భుతాలు చూడాలి తండ్రి. యేసు నామములో ఈరోజు ప్రత్యేకపరిచినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ఈరోజు ప్రత్యేకపరిచినందుకు వందనాలు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేస్తావు.
థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ప్రభావ మేము మొరపెట్టినప్పుడు ఎటువంటి పరిస్థితిని మార్చగలే దేవుడు నా తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా మా ప్రార్థన ఆలకించేస్తావు, మా జీవితంలో అద్భుతాలు చేసేస్తావు. ఏది అడిగితే అది మేము పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. ఇదిగో ప్రభావ మరి ఏ విషయంలోనైనా ప్రభావ మరి ఏది రావాలో అది రావాల్సిందే, ఏది ఆగిపోయినది రావాల్సిందే. ఏసు నామములో తండ్రి వారి జీవితంలో అది ఆటంకంగా నిలబడి ఉండొచ్చు, అది అద్భుతంగా మార్చేస్తున్నావు తండ్రి. రావాల్సినవన్నీ వచ్చేలా చేస్తావు తండ్రి. అది ప్రాపర్టీస్ విషయాల్లో అవ్వచ్చు నా ప్రభావ, ఏదైనా సరే అది రావాల్సింది వచ్చేలా నువ్వు చేస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంధకార శక్తులన్నీ లయం చేస్తావు, బంధకాలన్నీ తెంచివేస్తావు, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేస్తావు. విడుదల విడుదల విడుదల, అద్భుతం అద్భుతం, ఆశ్చర్యం చేస్తావు. థ్యాంక్ యూ 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 లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప దేవానికి స్తోత్రాలు, శక్తిమంతుడానికి స్తోత్రాలు, విడుదల విమోచకుడ యేసయ్యానికి స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప దేవానికి స్తోత్రాలు, శక్తిమంతుడానికి స్తోత్రాలు, అద్భుతములు ఆశ్చర్యములు చేయవాడానికి స్తోత్రాలు. ఊహకందన కార్యములు చేయవాడు నీవే, సమకూర్పించేటువంటి వాడు నీవే, సహాయం చేసేటువంటి వాడు నీవే. నీ ఆత్మచేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు, ప్రతి బంధకాలను తెంచివేసినందుకు వందనాలు, ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చేస్తావు. విడుదల అద్భుతం ఆశ్చర్యం. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వు కలుగ చేసుకున్నందుకు వందనాలు యేసయ్యా, కార్యం చేసినందుకు వందనాలు యేసయ్యా. గొప్ప దేవానికి స్తోత్రాలు, శక్తిమంతుడానికి స్తోత్రాలు, మహిమ స్వరూపుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఓ జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు, జీవాధిపతి నీకే స్తోత్రాలు. ఊహకందని కార్యం చేయవాడు నీవే, సమకూర్పించినటువంటి వాడు నీవే. నీ సన్నిధిని విడుదల చేసిన తండ్రి, ఈరోజు ప్రత్యేకపరిచిన తండ్రి, నువ్వు ఆకర్షించిన తండ్రి, ప్రతి వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యకాలు చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మహిమ కలిగిన దేవుడు నీవే, గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు నీవే, ఆశ్చర్యాలు చేసినటువంటి వాడు నీవే. ఆదరించావు, ప్రేమించావు, నడిపించావు దేవా. ఈ రోజు మా జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చేసినందుకు వందనాలు. ఈ రోజు మా జీవితంలో గొప్ప గొప్ప ఆశ్చర్యకాలు చేసినందుకు వందనాలు. ఈ రోజు మా పట్ల నువ్వు కలిగిన ప్రణాళికలను ఉద్దేశాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకుని అనేక మంది వీడిలో ప్రభావ ప్రతిరోజు ఉదయం 3:30కు లేవాల్సిందన్న ప్రభావ యేసు నామములో అటువంటి ఆసక్తి వారికి ఇచ్చిన ప్రభావ విస్తరింపజేస్తున్నందుకు వందనాలు. యేసు నామములో శక్తివంతమైన ప్రార్థన ఎక్కించిన వారు, శక్తివంతులుగా బలవంతులుగా అద్భుతాలు చూసేవారుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకునేనాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అద్భుత మరి ఈ యొక్క సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. మరణ ప్రభా మీ యొక్క తండ్రిని దేవుని ప్రేమ కుమారు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునికి ఆదరణ అన్యోన్య సహవాసం సన్నిధి ఇదిగో ప్రార్థనలు ఏకీమించిన వారు, తర్వాత చూస్తున్నవారు, లైవ్లో ఉన్నవారు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపం చేసుకుని ప్రభా వారందరికీ నీ కృప తోడైంది నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్న మా పరమ తండ్రి, ఆమెన్ 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 ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఒకసారి మీ బంధువులకు స్నేహితులు గుర్తు చేయండి. మరి కొన్ని వేల మంది వెనకబడిపోయారు, మళ్ళా మనం కనెక్ట్ చేద్దాం, అందరూ ఆశ్రయించబడాలని మనం చూద్దాం. అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన గాక. ప్రైజ్ ది లార్డ్. గుడ్ న్యూస్ మీకు అందరికీ. మరి మేము ఆల్రెడీ ఖమ్మం ఆన్ ది వేలో ఉన్నాం. సో మేము 8 o'clock లోపలనే రీచ్ అయిపోతాం అనుకుంటున్నాం. సో దయచేసి ఈ యొక్క ఖమ్మం స్తుతి సువాసన కూడికకు మీరు అందరూ ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారు, వస్తున్నారని చెప్పి నమ్ముతున్నాను. మరి 9 గంటల లోపలనే మీరు సిద్ధపడి రండి. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడి కార్యాన్ని మనం వివరిందాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. అద్భుతమైన కార్యాలు మన జీవితంలో మనం చూద్దాం. సో చక్కగా 9 to 3-4 అయిపోవచ్చు. మధ్యలో మీకు పులిహార పొట్లాలు ఇస్తారు కాబట్టి సిద్ధపడి రండి. చక్కగా ఆనందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.